శర్మ గారు ఈ వీడియోలన్నీ ఆపేసి పూజలు చేసుకుంటారా లేదా? ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటారండి. పూజలు చేసుకున్నప్పుడు పూజలు చేసుకుంటాం, సామాజిక బాధ్యత ఉన్నప్పుడు సామాజిక బాధ్యత కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సమాజాలు ఇప్పుడు అందరూ అంటారు కదా, అది తటస్థులు ఎవరు బయటికి రావట్లేదు అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు షష్టగ్రహ కూటమి అనేది జరిగింది. నేను మీకు పాండిత్యం ద్వారా చెప్తున్నాను. షష్టగ్రహ కూటమి అనేది వచ్చిన తర్వాత పోయిన ఉగాది. షష్టగ్రహ కూటమి అంటే ఏంది? సమాజంలో కూడా ఈ గ్రహాలు ఉంటాయి, నవగ్రహాలు ఒక కూటమిలాగా ఏర్పడతాయి. నవగ్రహాల పేర్లు చెప్పండి ఒకసారి. నవగ్రహాల పేర్లు: ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమః. అందులో అన్ని గ్రహాల పేర్లు వచ్చేసి కరెక్టేనా? అది నాకైతే తెలియదు. వేద పండితులు ఎవరైనా ఉంటే అది కరెక్టా కదా కొంచెం కామెంట్ చేయండి. ఇందులో మామూలు విషయమే అండి. 9 గ్రహాలు ఉంటాయి. ఎందుకంటే 9 అంటే ఇంకా చాలా విషయాలు చెప్తుంటారు. ఈ 9 గ్రహాలు ఉంటాయి, అవి వాటి కూటమి అనేది ఏర్పడుతుంటుంది. మీరు మగధీర సినిమా చూసారా? మగధీర సినిమాలో ఒక కూటమి ఏర్పడుతుంది. ఇట్లా ఏర్పడినప్పుడు యుద్ధం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుందని చెప్తారు. తర్వాత జరుగుతాయి అన్నమాట. షష్టగ్రహ కూటమి పోయినసారి ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే సమాజంలో చాలా వైపరీత్యాలు వస్తాయని చెప్పడం జరిగింది. తర్వాత భూకంపాలు రావడం జరిగింది, సునామీ కూడా జరగడం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళ మీద దాడి చేయడం పెరిగింది. షష్టగ్రహ కూటమి తర్వాత ఏమన్నారు మీరు? ఆడవాళ్ళు మగవాళ్ళ మీద దాడి చేయడం పెరిగింది. ఆడవాళ్ళు మగవాళ్ళ మీద దాడి చేయడం పెరిగింది. ఎందుకంటే తండ్రి కరెక్ట్ పాయింట్కి వచ్చారు. సో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అంటే భర్తలను భార్యలు చంపుతున్నారు, భార్యలను భర్తలు చంపుతున్నారు. భార్యలు భర్తలను చంపడం, ఇదివరకు భర్తలు భార్యలను చంపేవాళ్ళు, ఇప్పుడు భార్యలు భర్తల మీద. దీని గురించి ఎక్కడైనా మాట్లాడాను. ఎక్కడ వీడియోలు చూసుకోండి, ఏమని మాట్లాడారు? మురళీకృష్ణని కొట్టండి వస్తుంది. మీరు అన్ని నేను ఒక సామాజిక బాధ్యతతో ఉంటానండి. మనం ఏంటంటే చూడండి, మాట్లాడటం జరిగింది. ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే అంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మకపోవచ్చు, కొంతమంది నమ్మకం ఉండదు, కొంతమంది నమ్మచ్చు. నమ్మే వాళ్ళకి గ్రహకూటమి వల్ల ఇంకా కొంతమంది సమాజంలో బయటకు వస్తారు, చాలామంది బయటకు వస్తారు. అందులో నేను ఒకడిని. షష్టగ్రహ కూటమి వల్ల నేను వచ్చాను బయటికి.